హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర స్పెషల్ కిచిడి అన్నమాట. గ్రీన్ మూంగ్ దాల్తో ఎలా చేస్తాము. రాయలసీమ స్పెషల్. కార్తీక మాసంలో చాలా మంది ఈ పులగన్నంని చేసుకొని తింటారు. చూడండి, ఇలా గ్రీన్ మూంగ్ దాల్ని తీసుకొని కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకొని ఇలా రోల్తో స్మాష్ చేసేసుకోవాలి. స్మాష్ చేసేసుకున్న తర్వాత దాని పొట్టుని పోయేలాగా కొంచెము బాగా స్మాష్ చేసేసుకొని కొంచెం ఇలా కచ్చపచ్చగా దంచేస్తే అది బాగా వేడిలోనే ఇలా అనుకోవాలన్నమాట. అప్పుడు బాగా తుప్పంతా వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ ఆల్సో. ఇలా పొట్టు తీసేసుకొని కుక్కర్లో ఒక 3 విజిల్ పెట్టేస్తే బాగా ఉడికిపోతుంది. రెడీ, పులగన్నం రెడీ అయిపోయింది. ఇలా గాలికి కొంచెం ఆరబెట్టినాయండి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టిన టమోటాలు, వంకాయలు అన్నీ ఇలా బయట ఉంటేనే ఫ్రెష్గా ఉంటుంది. ఇలా కాటన్ క్లాత్ చేసుకుంటే టమోటాలు పాడు కాకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు 3 టమోటాలు, 4 వంకాయలు, ఒక 10 పచ్చిమిర్చి కారం తగినట్లు తీసుకోండి. ఇలా ఒక 2 విజిల్ పెట్టేసుకుంటే బాగా ఉడికిపోతుంది. దాని తర్వాత ఇలా వెల్లుల్లిపాయలు తీసుకొని ఒక వెల్లిపాయ తీసుకోండి. నెక్స్ట్ షిఫ్ట్ చేసుకొని రుద్దేదానికి ఇంకొక గిన్నెలో షిఫ్ట్ చేసుకోండి. గుండ్రంగున్న గిన్నెలో టమోటాల తుప్పలన్నీ తీసేసి, అలాగే ఇప్పుడు వంకాయలు కూడా తీసుకొని స్పూన్లో చెక్ చేసుకోండి సరిగ్గా ఉడికిందా లేదా. నాకు యాక్చువల్లీ ఈ రెసిపీ తెలీదు. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు మా హస్బెండ్ ఎప్పుడు అడిగేటోళ్ళు, పులగన్నం చెయ్యి చాలా బాగుంటుంది అని. నాకు తెలియదు అనమాట. అప్పుడు మా అత్తమ్మ గారిని అడిగి ఫోన్ చేసి వాళ్ళ గైడెన్స్ చెప్పిన తర్వాత ఇలా చేసుకొని తిన్నాము. భలే నచ్చింది నాకైతే. ఎలాంటి ఆయిల్ లేదు, ఓకే, ఏ కొలెస్ట్రాల్ ఉన్నది ఏముందు. ఫ్రెష్గా ఇలా వంకాయ పచ్చి పులుసు చేసుకొని ఇలా పులగన్నం చేసుకొని చలికాలంలో తింటే మస్తు ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఉడికిపెట్టిన వాటర్ ఉంది కదా, అది కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మా మామగారు అయితే ఇలా పువ్వుని కొత్తిమీరనే చాలా ఇష్టపడతారు. నాటు కొత్తిమీరని వాడితే చాలా టేస్టీగా ఉంటాయి అని అంటారు. అది పక్కన పెట్టేసుకోండి, తర్వాత వేసుకుందాము. ఇప్పుడు వంకాయలు, టమోటాలు అన్నీ పక్కన పెట్టుకొని అదే గిన్నెలోనే ఫస్ట్ పచ్చిమిర్చి, తర్వాత వెల్లుల్లిపాయల్ని బాగా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా బాగా రుద్దేసుకున్న తర్వాత కొంచెంగానే టమోటాలు, వంకాయలు అన్నీ రుద్దేసుకోవాలి. చూడండి, కొంచెంగానే టమోటాలు సపరేట్గా అన్నీ లోపలే బాగా స్మాష్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొత్తిమీరని తీసుకొని బాగా చేతిలోనే ఇలా వేసేసుకొని దాన్ని కూడా కొంచెం అలా రుద్దేసుకోండి. కలిపేసేసిన తర్వాత ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసి స్మాష్ చేసి చేతిలో వేసేసుకొని దాంతో మంచిగా కొంచెంగా లైట్గా స్మాష్ చేసేసుకొని కలిపేసేసేయండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా ఉడికిచ్చిన వాటరు, అది మీకు ఎంత కావాలో అంత వాటర్ని వేసేసుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం అంతా ఒకసారి కలిపేసేసుకొని ఫైనల్గా చెక్ చేసుకోండి. అంతే, అయిపోయా. వంకాయ పచ్చి పులుసు రెడీ. చూడండి ఎంత బాగుందో. ఇలా ఉప్పు, కారం కొంచెం చెక్ చేసుకొని కొంచెం తగిలిచ్చేసుకోండి. అంతే. ఇలా వేడి పులగన్నంతో ప్లేట్లో ఇలా పచ్చి పులుసు వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే అద్రిందయ్య చంద్రం అనాలంతే. సూపర్గా ఉంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఎప్పుడు మసాలా ఫుడ్ తిని బోర్ కొట్టిన వాళ్ళు ఇలా ఒకసారి చేసుకొని తినండి.